హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనవిని అనుగ్రహించే దేవా నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. ప్రార్థన వినే దేవా నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. ఉన్నవాడా నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. అనువాడా నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. మాకు తోడయున్న దేవా నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. ఆశ్చర్యకరుడా నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. ఆలోచనకర్త నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. బలవంతుడా నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. మనవిని అనుగ్రహించే దేవా నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. మొరపెట్టినప్పుడు సమీపంగా ఉండే దేవా నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రములు ప్రభువా. ప్రేమగల దేవా, జాలిగల దేవా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రములు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. మరి ఒక దినమును తండ్రి మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు ప్రభువా. యేసయ్యా మరి తండ్రి అయ్యా ఈ సమయమందు నీ పాదాలు పట్టుకొని ప్రార్థిస్తున్నాము నాయన. నీ పాదాలు పట్టుకొని మొరపెడుచున్నాము తండ్రి. మా ప్రార్థన మనవులు ఆలకించండి తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. నీ సహాయమును మాకు దయచేయమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు దేవా. నీ పాదములకే స్తోత్రం. ఆశ్చర్యకరుడా నీ పాదములకే స్తోత్రములు తండ్రి. ఆలోచనకర్త నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు దేవా. నీకు స్తోత్రములు అయ్యా. అయ్యా నీకు కృతజ్ఞతలు 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 చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ సమయమందు ఎంతమంది బిడ్డలైతే ప్రార్థిస్తున్నారో తండ్రి, వారందరి ప్రార్థన మనవులు మీరు ఆలకించండి అయ్యా. వారికి ఉన్నటువంటి సమస్యలను బట్టి, అవసరాలను బట్టి ప్రభువా, అక్కరలను బట్టి తండ్రి, బాధలను బట్టి, కష్టాలను బట్టి ప్రభువా, ఎంతమంది బిడ్డలైతే తండ్రి నీ నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నారో, నీ నామాన్ని బట్టి మొరపెడుతున్నారో తండ్రి, నీవే వారందరి మనవులు ఆలకించమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. నువ్వు రక్షించే దేవుడవు, కాపాడే దేవుడవు, విడిపించే దేవుడవు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా నాయన. యేసయ్యా మరి తండ్రి అయ్యా. అయ్యా మా యొక్క మనసులను, మా యొక్క హృదయములను, మా యొక్క శరీరములను ప్రభువా నీ స్వాధీనమందు ఉంచుకోమని వేడుకొనుచున్నానయ్యా. ఈ సమయమందు నీకు ప్రార్థిస్తుండగా తండ్రి, నీ నామాన్ని బట్టి అయ్యా మరి ప్రార్థన చేయుచుండగా ప్రభువా మా మనవులు ఆలకించమని బ్రతిమలాడుచున్నాను తండ్రి. నీకు వందనములు ప్రభువా. నీకు స్తోత్రములు నాయన. ఈ సమయమందు తండ్రి ఎంతమంది బిడ్డలైతే ప్రభువా ఉద్యోగాల కొరకు ప్రార్థిస్తున్నారు నాయన, సంతానం కొరకు ప్రార్థిస్తున్నారు తండ్రి, ఇండ్ల కొరకు ప్రార్థిస్తున్నారు దేవా. అయ్యా మరి స్థలాల కొరకు, భూముల కొరకు ప్రార్థన చేస్తున్నారు నాయన. మీరే వారందరి మనవులు ఆలకించమని వేడుకొనుచున్నాను తండ్రి. నీకు వందనములు ప్రభువా. నీకు స్తోత్రములు నాయన. యేసయ్యా ప్రతి ఒక్కరి మనవిని ప్రభువా నువ్వు ఆలకించే దేవుడవు, కృపను చూపించే దేవుడవు తండ్రి. నీకు వందనములు ప్రభువా. యేసయ్యా నీకు స్తోత్రములు నాయన. ఈ సమయమందు ప్రభువా ఎంతమంది బిడ్డలైతే అయ్యా అయ్యా మరి ప్రార్థిస్తున్నారో తండ్రి, మొరపెడుతున్నారు ప్రభువా. అయ్యా నీవే మాకు దిక్కు అని, నీవే మాకు ఆధారం అని ఎంతమంది బిడ్డలైతే ప్రభువా మరి నాయన నీ పాదాలు పట్టుకొని బ్రతిమలాడుచున్నారు తండ్రి. నీవే వారందరినీ విడిపించమని వేడుకొనుచున్నాను ప్రభువా నా తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా మరి తండ్రి ఈ సమయమందు నాయన నీవే మాతో మాట్లాడండి ప్రభువా. నీ స్వరాన్ని వినిపించండి ప్రభువా. అయ్యా నీ మిల్లనైన స్వరాన్ని ప్రభువా మాకు వినిపించమని బ్రతిమలాడుచున్నానయ్యా నా తండ్రి. ఈ సమయమందు ప్రభువా నీ స్వరాన్ని వినుటకు కావలసిన శక్తిని అయ్యా మరి బలమును తండ్రి మాకు అనుగ్రహించండి. మాలో ఉన్న పాప బంధకాల నుండి విడిపించండి ప్రభువా. శరీర క్రియల నుండి విడిపించండి నాయన. జీవపు డంబముల నుంచి విడిపించండి తండ్రి. అయ్యా నీ మహిమను చూడకుండా ప్రభువా, నీ ప్రసన్నతను చూడకుండా దేవా నాయన మరి మాకు అడ్డుగా ఉన్నటువంటి ప్రతి పాపమును తండ్రి మీరు తొలగించమని వేడుకొనుచున్నాను. యేసయ్యా యెహోవా అయ్యా రక్షింప నేరకుండునట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, విననేరక ఉండునట్లు యెహోవా అయ్యా నాయన అయ్యా. అయ్యా మరి తండ్రి విననేరక ఉండునట్లు నా చెవులు మందము కాలేదు అని సెలవిచ్చిన దేవుడవయ్యా. మా పాపాలు, మా దోషాలు మాత్రమే నీకు మాకు అడ్డుగా ఉన్నాయని సెలవిచ్చిన దేవుడవయ్యా. ఆ యొక్క ప్రతి పాపపు గోడలను ప్రభువా నీ నామములో తొలగించి తండ్రి అయ్యా నీ మహిమను చూచుటకు, నీ ప్రసన్నతను చూచుటకు దేవా నీ కృపను మాకందరికీ దయచేయమని వేడుకొనుచున్నాను తండ్రి. నీకు వందనములు ప్రభువా. నీకు స్తోత్రములు నాయన. యేసయ్యా ఈ సమయం
సమయమందు తండ్రి మరి అనేకుల కొరకు ప్రార్థిస్తున్నాము నాయన. అయ్యా మీరు సుఖముగాను నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తము అయ్యా మరి మనుషుల కొరకు అధికారుల కొరకు మరి నాయన అయ్యా రాజుల కొరకు ప్రార్థన చేయమని సెలవిచ్చిన దేవుడు తండ్రి. అయ్యా మరి నాయన మేము అయ్యా మనుషులందరి కొరకు ప్రార్థిస్తున్నాము నాయన, మొరపెడుతున్నాము తండ్రి. నీవే మా మనవులు ఆలకించమని యేసయ్యా మా మనవులు ఆలకించమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఎంతమంది బిడ్డలైతే ప్రభువా ఈ సమయమందు నాయన ఉద్యోగాల కొరకు ప్రార్థిస్తున్నారో తండ్రి. అయ్యా మాకు ఉద్యోగం కావాలని దేవా మరి నాయన అయ్యా ఉద్యోగం కొరకు మేము ఇంటర్వ్యూలకు వెళ్తున్నామని అయ్యా మరి పరీక్షలు రాస్తున్నామని ఎంతమంది బిడ్డలైతే ప్రభువా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారో దేవా, నీ సన్నిధిలో మొరపెడుతున్నారో తండ్రి. వారి ప్రార్థన మనవులు మీరు ఆలకించండి నాయన. అయ్యా మరి వారి జీవితంలో ప్రభువా ఉద్యోగ దీవెన దయచేయమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఎంతమంది బిడ్డలైతే అయ్యా మరి సంతానం కొరకు ఎదురు చూస్తున్నారో తండ్రి, వారికి సంతాన దీవెన దయచేయండి. మా రక్షకుడా నీ పాదములకే స్తోత్రములు నాయన. మా విమోచకుడా నీ పాదములకే స్తోత్రములు తండ్రి. అయ్యా మరి సమయమందు తండ్రి మరి ప్రతి ఒక్కరిని ప్రభువా నీ రెక్కల కింద భద్రపరచుకో నాయన. అయ్యా మరి దినమంతటిలో తోడుగా ఉండండి తండ్రి. బయటికి వెళ్ళినప్పుడు ప్రభువా నీ కాపుదల, లోనికి వచ్చినప్పుడు అయ్యా నీ ఆశీర్వాదముల చేత నింపండి. ఎలాంటి పాపంలో పడిపోకుండా, అంధకారంలో పడిపోకుండా, చీకటిలో పడిపోకుండా ప్రభువా నీ హస్తాన్ని తండ్రి మాకు తోడుగా ఉంచమని వేడుకొనుచున్నానయ్యా. నీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితమును ప్రభువా మాకు నేర్పించండి. అనుదినము నీ పాదాలు పట్టుకొని ప్రార్థన చేసే శక్తిని తండ్రి అయ్యా బలమును మాకు అనుగ్రహించండి. నీ వాక్యాన్ని ధ్యానించే శక్తిని మాకు దయచేయండి తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ సమయమందు తండ్రి ఎంతమంది బిడ్డలైతే తండ్రి సాతాను బంధకాల చేత, అపవిత్ర ఆత్మల చేత ప్రభువా దురాత్మ చీకటి శక్తుల చేత పీడింపబడుతున్నారు నాయన. మీరే వారిని అందరినీ విడిపించమని వేడుకొనుచున్నానయ్యా. అయ్యా మరి విడిపించండి అయ్యా, విడిపించండి తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. అయ్యా నువ్వు విడిపించే దేవుడవు, కాపాడే దేవుడవు తండ్రి. అయ్యా మరి రక్షించే దేవుడవు తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. ఎంతమంది బిడ్డలైతే ప్రభువా అపవిత్ర ఆత్మల చేత, దురాత్మల చేత, అంధకార చీకటి శక్తుల చేత పీడింపబడుతున్నారు తండ్రి. మీరే వారికి విడుదల దయచేయమని బ్రతిమలాడుచున్నాను ప్రభువా. అయ్యా మరి పూతోను దయ్యం పట్టినటువంటి స్త్రీని ప్రభువా నువ్వు విడిపించినటువంటి దేవుడవు నాయన. గిరాసేనుల దేశంలో తండ్రి మరి అపవిత్ర ఆత్మల చేత యవనస్తుడు బాధపడుతున్నప్పుడు తన వస్త్రములు తండ్రి లేక మరి తన శరీరమును తానే గాయపరుచుకున్నప్పుడు యేసయ్య తన యొద్దకు వెళ్ళినటువంటి దేవుడు ఆ యవనస్తుని తండ్రి అయ్యా తనలో ఉన్నటువంటి అపవిత్ర ఆత్మలన్నిటిని పందుల మందులోనికి తోలి యేసయ్య నువ్వు విడిపించినటువంటి దేవుడు తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. అయ్యా మరి సమయం ఎంతమంది బిడ్డలైతే అపవిత్ర ఆత్మల చేత బాధపడుతున్నారో, పీడింపబడుతున్నారో తండ్రి మీరే వారందరికీ విడుదల దయచేయమని వేడుకొనుచున్నానయ్యా. నా తండ్రి నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. రక్షించే దేవుడవు, కాపాడే దేవుడవు తండ్రి, కృపను చూపించే దేవుడవు తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు 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 చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా మరి సమయమందు ప్రభువా యేసయ్యా ఎంతమంది బిడ్డలైతే నీ పాదాలు పట్టుకొని అయ్యా వారికి ఉన్న పరిస్థితులను బట్టి, వారికి ఉన్నటువంటి కష్టాలను బట్టి, వారికి ఉన్నటువంటి బాధలను బట్టి ప్రార్థిస్తున్నారు తండ్రి. అయ్యా నీవే మాకు సహాయం చేసే దేవుడవని, అయ్యా నీ విడిపించే దేవుడవని, రక్షించే దేవుడవని ప్రభువా ఎంతమంది బిడ్డలైతే తండ్రి నీ పాదాలు పట్టుకొని ప్రార్థిస్తున్నారు నాయన. మీరే వారందరి జీవితాలలో తండ్రి నీ కార్యమును జరిగించమని వేడుకొనుచున్నాను ప్రభువా. నీ సహాయమును దయచేయమని బ్రతిమలాడుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ సమయమందు తండ్రి మరి ఎంతమంది బిడ్డలైతే ప్రభువా ఆత్మీయ జీవితంలో ఎదగాలని ప్రార్థిస్తున్నారు తండ్రి నాయన. పాప బంధకాల నుండి విడుదల పొందుకోవాలని ప్రార్థన చేస్తున్నారు నాయన. మీరే వారందరినీ ప్రభువా మీరు అయ్యా వారి మనవులు మీరు ఆలకించండి తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రతి బిడ్డ యొక్క కన్నీటిని దేవా ఈ సమయమందు మీరు తుడవమని వేడుకొనుచున్నానయ్యా. అయ్యా మరి ఎంతమంది బిడ్డలైతే ప్రభువా తమ భర్తలు మారు మనసు పొందలేదని, ప్రభువా తమ భర్తలు నాయన బాధ పెడుతున్నారని, హింసిస్తున్నారు
చేస్తున్నారని అయ్యా మరి ప్రార్థిస్తున్నారు తండ్రి. వారి భర్తలను ప్రభు నీ నామములో మార్చమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. మీరే వారి భర్తలను మార్చండి తండ్రి. అయ్యా వారి కుటుంబంలో నెమ్మదిని, శాంతిని, సమాధానమును దయచేయండి తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. ఎంతమంది బిడ్డలైతే అనారోగ్య సమస్యల చేత బాధపడుతున్నారో ప్రభువా, మీరే వారిని విడిపించమని వేడుకొనుచున్నాను అయ్యా. అయ్యా మరి స్వస్థపరచు యెహోవాను నేనే అని సెలవిచ్చిన దేవుడు ప్రభువా. ఎంతమంది బిడ్డలైతే తండ్రి క్యాన్సర్ చేత, ఎయిడ్స్ చేత ప్రభువా, అయ్యా మరి పక్షవాతం చేత బాధపడుతున్నారో తండ్రి, మీరే వారిని విడిపించండి ప్రభువా. వారికి స్వస్థతను దయచేయండి నాయన. నా తండ్రి నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా 38 సంవత్సరాల పక్షవాత రోగిని యేసయ్యాను స్వస్థపరిచినటువంటి దేవుడవు. అయ్యా మరి పక్షవాతం చేత పడి ఉన్నటువంటి ఒక మనుష్యుణ్ణి అయ్యా మరి 4 మనుషులు ప్రభువా మంచముతోనే అయ్యా నువ్వు కూర్చున్నటువంటి ఇల్లు పైకప్పు తీసి తండ్రి నీ ముందు దించినప్పుడు యేసయ్యా పక్షవాత రోగిని స్వస్థపరిచిన దేవుడవు. నీ పాపాలు క్షమింపబడి ఉన్నవి, నీ మంచం ఎత్తుకొని నడువుము అన్నప్పుడు యేసయ్యా వాడు తన మంచం ఎత్తుకొని నడిచి ఉన్నాడయ్యా. అయ్యా మరి తండ్రి ఎంతమంది బిడ్డలైతే ప్రభువా అనేక సంవత్సరాల నుండి, నెలల నుండి అయ్యా మరి పక్షవాతం చేత బాధపడుతూ మంచాలలో పడి ఉన్నారు తండ్రి, మీరే వారిని అందరినీ తండ్రి స్వస్థపరచమని వేడుకొనుచున్నాను. యేసయ్యా స్వస్థపరచండి తండ్రి, స్వస్థపరచండి ప్రభువా. అయ్యా వారికి విడుదల దయచేయండి తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. ఎంతమంది బిడ్డలైతే నడుము నొప్పి చేత బాధపడుతున్నారో తండ్రి, భయంకరమైన నడుము నొప్పి చేత అయ్యా మరి వంగి పని చేసుకోలేకపోతున్నారు తండ్రి, ఊడవలేకపోతున్నాము అయ్యా మరి ఏ పని కూడా మేము చేసుకోలేకపోతున్నామని తండ్రి ఎంతమంది బిడ్డలైతే బాధపడుతున్నారో ప్రభువా, మీరు వారిని స్వస్థపరచమని వేడుకొనుచున్నాను అయ్యా. మరి 18 సంవత్సరాలు నడుము వంగిపోయినటువంటి స్త్రీని దేవాను బాగు చేసినటువంటి దేవుడు తండ్రి, నీ పాదములకే స్తోత్రములు నాయన. ఎంతమంది బిడ్డలైతే భయంకరమైనటువంటి నడుము నొప్పి చేత, తీవ్రమైనటువంటి నడుము నొప్పి చేత బాధపడుతున్నారు తండ్రి, మీరే వారిని విడిపించమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా మరి సమయమందు ప్రభువా ప్రతి బిడ్డ చేస్తున్నటువంటి ప్రార్థన మనవులను ప్రభువా నీ పాద సన్నిధికి చేర్చుకో నాయన. నీ సహాయమును దయచేయండి తండ్రి. నీకు వందనాలు ప్రభువా, నీకు స్తోత్రములు నాయన. రక్షించే దేవుడవు, కాపాడే దేవుడవు తండ్రి. అయ్యా నువ్వు కృపను చూపించే దేవుడవు తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. యేసయ్యా నీ సహాయము దయచేయండి ప్రభువా. అయ్యా నీ సహాయం దయచేయండి తండ్రి. నీకు వందనాలు ప్రభువా. మాతో మాట్లాడు దేవా, నీ స్వరాన్ని వినిపించు ప్రభువా. అయ్యా మెల్లనైనటువంటి నీ స్వరాన్ని తండ్రి మాకు వినిపించమని ప్రార్థిస్తున్నాము నాయన. అయ్యా మరి నువ్వు సమీపముగా ఉండే దేవుడవు, కృపకు వేడు వారిలో తండ్రి నువ్వు సంతసించే దేవుడవు తండ్రి. నీకు వందనములు ప్రభువా, నీకు స్తోత్రములు నాయన. ఎంతమంది బిడ్డలైతే తండ్రి మరి నాయన అప్పుల సమస్యలు ఉన్నాయని, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని తండ్రి అయ్యా మరి ప్రభువా మరి నాయన బాధపడుతున్నారు తండ్రి. ఈ అప్పుల సమస్య నుంచి మేము ఎట్లా విడుదల పొందుకోవాలి, ఈ అప్పులు ఎలా కట్టాలి అయ్యా, మరి వడ్డీలకు వడ్డీలు పెరిగిపోతున్నాయని, చేసిన కష్టమంతా వడ్డీలకే అయిపోతుందని ప్రభువా ఎంతమంది బిడ్డలైతే బాధపడుతున్నారో నాయన, మీరే వారందరి మనవులు ఆలకించండి అయ్యా. వారికి ఉన్నటువంటి పరిస్థితి నుంచి నాయన, బాధల నుండి తండ్రి మీరు విడిపించమని వేడుకొనుచున్నానయ్యా. అయ్యా మరి అప్పులన్నీ తండ్రి నీ నామములో తేరుటకు అయ్యా నీ కృప సహాయం చేయండి తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. అయ్యా మరి విధవరాలు తండ్రి ఎలీషా ప్రవక్త శిష్యులలో ఒకని భార్య తన భర్త చనిపోయినప్పుడు అప్పుల సమస్యల చేత బాధపడుతున్నప్పుడు తండ్రి మరి నాయన ప్రవక్త యుద్ధకు వచ్చి తన పరిస్థితిని అంతటినీ చెప్పుకున్నది ప్రభువా. మరి అప్పుల వాళ్ళు వచ్చి అయ్యా మరి గొడవ చేస్తున్నారు, నా 2 కొడుకులను తీసుకొని పోతా అంటున్నారని అయ్యా మరి ఆ ప్రవక్తకు తండ్రి ఆ విధవరాలు తన బాధనంతటిని చెప్పుకున్నది అయ్యా. అయ్యా మరి ఆ ప్రవక్త ఆ విధవరాలను చూసి కనికరపడి జాలిపడి ప్రభువా మరి నాయన అయ్యా తనకు సహాయం చేసినటువంటి దేవుడవు తండ్రి. మరి నాయన కొద్ది నూనె చేత ప్రభువా అయ్యా మరి ఆశీర్వదించి తండ్రి మరి అనేక పాత్రలు తెచ్చినప్పుడు యేసయ్యా మరి నాయన ప్రవక్త మాట ప్రకారంగా ఆ విధవరాలు చేసింది నాయన. అయ్యా మరి ఇరుగు పొరుగు వారి పాత్రలన్నీ ఎరుగు తెచ్చుకొని దేవా తన ఇంట్లో ఉన్నటువంటి ఆ కొద్ది నూనెను అయ్యా మరి ఆ పాత్రలన్నింటిలో నింపినప్పుడు ప్రభువా అయ్యా మరి ఆ నూనె అమ్మి తన అప్పులన్నీ తీర్చినటువంటి దేవుడవు నాయన. నీ పాదములకే స్తోత్రములు తండ్రి. ఎంతమంది బిడ్డలైతే అయ్యా మరి విధవరాన్లు ప్రభువా అప్పుల సమస్యల చేత బాధపడుతున్నారు, ఆర్థిక ఇబ్బందుల చేత బాధపడుతున్నారు నాయన, మీ
మీరే వారిని అందరినీ విడిపించమని వేడుకొనుచున్నానయ్యా. అయ్యా విడుదల దయచేయండి ప్రభువా, విడుదల దయచేయండి ప్రభువా. నా తండ్రి నీ పాదములకై స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ సమయమందు ప్రభువా ఎంతమంది బిడ్డలైతే నాయన అయ్యా మరి తండ్రి అనేక ఆర్థిక ఇబ్బందుల చేత సతమతమవుతున్నామని, ఇంటి పరిస్థితులు బాగలేవని ప్రభువా ఎంతమంది బిడ్డలైతే బాధపడుతున్నారో, నలిగిపోతున్నారో తండ్రి, మీరే వారందరి మనవులు మీరు ఆలకించమని వేడుకొనుచున్నానయ్యా. నా తండ్రి నీ పాదములకై స్తోత్రములు నాయన. వారి ఇంటి పరిస్థితుల నుంచి తండ్రి మీరు విడిపించండి అయ్యా. మరి వారు ఏ బాధ చేత, ఏ కష్టం చేత, ఏ దుఃఖం చేత నలిగిపోతున్నారో నాయన, మీరే వారికి విడుదల దయచేయమని వేడుకొనుచున్నానయ్యా. నా తండ్రి నీ పాదములకే స్తోత్రములు నాయన. ధనవంతులతో మీరు మాట్లాడండి అయ్యా, అధికారులతో మీరు మాట్లాడండి ప్రభువా. మరి ధనవంతులు అనేక మందితో దేవా మీరు ఈ సమయమందు మాట్లాడమని బ్రతిమలాడుచున్నానయ్యా. నా తండ్రి నీ పాదములకే స్తోత్రములు నాయన. ఎంతమంది బిడ్డలైతే ప్రభువా మరి నాయన యేసయ్యా యేసయ్యా మరి ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారు తండ్రి, వారికి ఉద్యోగ దీవెన దయచేయండి నాయన. నీకు వందనములు ప్రభువా. ఎంతమంది బిడ్డలైతే తండ్రి అయ్యా మరి అనేక పరిస్థితులకు కృంగిపోతున్నారు తండ్రి, బలహీన పడుతున్నారు తండ్రి, మీరే వారిని విడిపించమని వేడుకొనుచున్నాను ప్రభువా. నా తండ్రి నీ పాదములకే స్తోత్రములు నాయన. ఎంతమంది బిడ్డలైతే తండ్రి మరి నాయన అయ్యా మరి రకరకాల ట్రైనింగ్లు తీసుకుంటున్నారు తండ్రి, అయ్యా మరి స్పోర్ట్స్లో పాలు పొందుతున్నారు తండ్రి, అయ్యా మరి నాయన అయ్యా సాంస్కృతిక కళలు నేర్చుకుంటున్నారు తండ్రి, సంగీతము, డ్యాన్స్ ప్రభువా మరి నాయన మ్యూజిక్ ఇలాంటి సాంస్కృతిక కళలు నేర్చుకుంటున్నారు ప్రభువా. వారందరినీ నాయన నీ జ్ఞానాత్మ చేత నింపమని వేడుకొనుచున్నానయ్యా. యేసయ్యా నీ జ్ఞానము చేత, నీ తెలివి చేత ప్రభువా బిడ్డలందరినీ నింపి ప్రభువా నా తండ్రి నాయన అయ్యా మరి వారు మంచిగా నేర్చుకున్నటకు తండ్రి నీ సహాయమును దయచేయండి ప్రభువా. నా తండ్రి నీ పాదములకై స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా అయ్యాను రక్షించే దేవుడో ప్రభువా, కాపాడే దేవుడో తండ్రి నీకు వందనాలు ప్రభువా. నీకు స్తోత్రములు నాయన. మా రక్షకుడా నీ పాదములకై స్తోత్రం, మా విమోచకుడా నీ పాదములకై స్తోత్రములు తండ్రి. ఉదయకాలం అయ్యా నీ పాదముల దగ్గర కూర్చొని ప్రార్థిస్తున్నాము నాయన, మొరపెడుతున్నాము తండ్రి. మా మనవులు మీరు ఆలకించండి అయ్యా. మా మనవులు తండ్రి నీ పాద సన్నిధికి చేర్చుకో దేవా. నీకు వందనాలు ప్రభువా. నీకు స్తోత్రములు నాయన. ఆశ్చర్యకరుడా నీ పాదములకై స్తోత్రములు నాయన. ఆలోచనకర్త నీ పాదములకై స్తోత్రములు తండ్రి. అయ్యా మరి ఉదయకాలం దేవా మరి నాయన అయ్యా అయ్యా నీ పాదాల దగ్గర కూర్చొని ప్రార్థిస్తున్నాము నాయన, నీ పాదాల దగ్గర కూర్చొని మొరపెడుతున్నామయ్యా. మీరే మా మనవులు ఆలకించండి ప్రభువా. ఎంతమంది బిడ్డలైతే చదువుకుంటున్నారో తండ్రి వారందరినీ నీ జ్ఞానాత్మ చేత నింపమని వేడుకొనుచున్నానయ్యా. అయ్యా నీ శక్తి చేత, నీ బలము చేత ప్రభువా బిడ్డలందరినీ నింపండి ప్రభువా. అయ్యా వారికి మంచి ఆరోగ్యమును, శక్తిని, బలమును మీరు అనుగ్రహించండి అయ్యా. వారి బస్సులలో కానీ, ఆటోలలో కానీ ప్రభువా అయ్యా మరి స్కూల్కి వెళ్తుండగా, కాలేజెస్కి వెళ్తుండగా తండ్రి నీ కాపుదల దయచేయమని వేడుకొనుచున్నాను. ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా, బలహీనతలు రాకుండా ప్రభువా నీ కృపలో భద్రపరచుకోమని వేడుకొనుచున్నాను తండ్రి. నీకు వందనములు ప్రభువా. నీకు స్తోత్రములు నాయన. యేసయ్యా ఈ సమయమందు తండ్రి ఎంతమంది బిడ్డలైతే ప్రభువా అయ్యా అయ్యా మరి తండ్రి నాయన అయ్యా మరి ప్రభువా మరి సంతానం కొరకు ప్రార్థిస్తున్నారు దేవా. అయ్యా వారికి సంతాన దీవెన దయచేయండి నాయన. నీ పాదములకై స్తోత్రములు ప్రభువా. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా మరి గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానము, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము అని సెలవిచ్చిన దేవుడవయ్యా. ఎంతమంది బిడ్డలైతే సంతానం కొరకు ఎదురు చూస్తున్నారు నాయన, అయ్యా వారికి సంతాన దీవెన దయచేయండి. ఎంతమంది బిడ్డలైతే ప్రభువా మరి నాయన అయ్యా అయ్యా మరి తండ్రి అయ్యా నీ సన్నిధిలో ఇండ్లు కావాలని ప్రార్థిస్తున్నారు తండ్రి, స్థలాలు కొనుక్కోవాలని ప్రార్థిస్తున్నారు దేవా. మీరే వారి మనవులు ఆలకించమని వేడుకొనుచున్నాను అయ్యా. మరి ఇండ్లు లేని వారికి ఇండ్లను దయచేయండి ప్రభు, స్థలాలు లేని వాళ్ళకు స్థలాలు దయచేయండి తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ సమయమందు తండ్రి మా ప్రార్థన మనవులు మీరు ఆలకించండి నాయన. నీ కృపలో భద్రపరచుకో తండ్రి. నీకు వందనములు ప్రభువా. నీకు స్తోత్రములు నాయన. రక్షించే దేవుడవు, కాపాడే దేవుడవు తండ్రి. ఎంతమంది బిడ్డలైతే ప్రభువా అయ్యా మరి ఆపరేషన్లు చేయించుకుంటున్నారో తండ్రి
తండ్రి వారి ఆపరేషన్లలో ప్రభువా మీరు తోడుగా ఉండండి నాయన. వారికి ఎలాంటి బలహీనతలు లేకుండా నాయన యేసయ్య మరి ఎలాంటి తండ్రి శరీర రుగ్మతలు లేకుండా ప్రభువా నువ్వు సహాయం చేయమని వేడుకొనుచున్నాను. హై బీపీ కానీ లో బీపీ కానీ ప్రభువా ఉండకుండా తండ్రి ఆపరేషన్ చేస్తున్న సమయంలో తండ్రి మరి అన్ని నార్మల్గా ఉండటకు సహాయం చేయమని వేడుకొనుచున్నాను. ప్రభువా ఎంతమంది బిడ్డలైతే తండ్రి తలనొప్పి చేత, మైగ్రేన్ తలనొప్పి చేత, సైనస్ చేత అయ్యా మరి గొంతు నొప్పి చేత, గొంతు వాపు చేత ప్రభువా మరి పంటి క్యాన్సర్ చేత, పెదవి క్యాన్సర్ చేత ప్రభువా నాయన బాధపడుతున్నారు తండ్రి. వారిని మీరు స్వస్థపరచండి తండ్రి, వారిని స్వస్థపరచండి ప్రభువా. వారికి ఉన్నటువంటి ప్రతి బలహీనత నుంచి, ప్రతి రోగం నుండి ప్రభువా మీరు విడిపించమని వేడుకొనుచున్నానయ్యా. నా తండ్రి నీ పాదములకి స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. మా రక్షకుడా నీ పాదములకి స్తోత్రం, మా విమోచకుడా నీ పాదములకి స్తోత్రములు నాయన. ప్రతి ఒక్కరిని తండ్రి మీరు దీవించండి అయ్యా, ఆశీర్వదించండి నాయన. నీ కృపలో భద్రపరచుకో తండ్రి. యేసయ్యా నీకు వందనములు. ఎంతమంది బిడ్డలైతే ప్రభువా కొత్తగా వ్యాపారాలు ప్రారంభిస్తున్నారో తండ్రి అయ్యా వారి వ్యాపారాలలో దేవా మీరు తోడుగా ఉండండి. స్థలాలు కొనుక్కునే వాళ్ళకు తోడుగా ఉండండి, స్థలాలు అమ్ముకునే వాళ్ళకు తోడుగా ఉండండి తండ్రి. నీ పాదములకి స్తోత్రములు నాయన. ఎవరైతే తండ్రి మరి నాయన అనేక సమస్యల చేత, బాధల చేత, ఇరుకుల చేత, ఇబ్బందుల చేత ప్రభువా నీ పాదాల దగ్గర కూర్చొని ప్రార్థిస్తున్నారు నాయన, మొరపెడుతున్నారు తండ్రి. నీవే వారందరి మనవులు మీరు ఆలకించండి అయ్యా. అయ్యా అయ్యా నీ పాదములకి స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. రక్షించే దేవుడవు, కాపాడే దేవుడవు అయ్యా, కృపను చూపించే దేవుడవు తండ్రి నీకు వందనములు ప్రభువా. ఈ సమయమందు నాయన మా ప్రార్థన మనవులు మీరు ఆలకించండి అయ్యా. నీ కృపలో భద్రపరచుకో దేవా. నా తండ్రి నీకు వందనాలయ్యా. యేసయ్యా నీకు స్తోత్రములు నాయన. ఎంతమంది బిడ్డలైతే విదేశాలకు వెళ్తున్నారో తండ్రి అయ్యా వారి ప్రయాణాలలో క్షేమమును దయచేయండి నాయన. ఎంతమంది అయితే తండ్రి అయ్యా 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 యేసయ్యా నీకు స్తోత్రములు నాయన. అయ్యా దూరదేశం వెళ్ళాలని ఆలోచన కలిగి ఉన్నారో దేవా మరి వారి ప్రయాణాలలో మీరు క్షేమమును దయచేయమని వేడుకొనుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా, స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఎంతమంది బిడ్డలైతే అయ్యా మరి నాయన మా రక్షకుడా నీ పాదములకే స్తోత్రములు తండ్రి. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా మరి కృప చూపే దేవుడవు, కనికరించే దేవుడవు తండ్రి. అయ్యా మరి ఎంతమంది బిడ్డలైతే ప్రభువా ఆత్మీయ జీవితంలో ఎదగాలని ప్రార్థిస్తున్నారో అయ్యా మొరపెడుతున్నారు తండ్రి. నీవే వారి మనవులు ఆలకించండి తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. అయ్యా మరి వారికి ఆత్మీయ జీవితంలో తండ్రి ఎదుగుదల దయచేయమని వేడుకొనుచున్నానయ్యా. అయ్యా మరి ఫలింపు దయచేయండి తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఎంతమంది బిడ్డలైతే ప్రార్థన జీవితం లేదని బాధపడుతున్నారో అయ్యా మరి ప్రార్థించగానే తండ్రి మాకు నిద్ర వస్తుందని ప్రార్థించగానే ప్రభువా మరి మోకరించగానే తండ్రి ప్రార్థన చేసుకోవాలనిపించడం లేదని ఎంతమంది అయితే బాధపడుతున్నారు తండ్రి. మీరే వారందరినీ ప్రభువా మరి నాయన బలమైన ప్రార్థన పరులుగా మార్చమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. అయ్యా మరి యవ్వనస్తులతో మాట్లాడండి, వృద్ధులతో మాట్లాడండి ప్రభు, ప్రతి ఒక్కరితో మాట్లాడండి అయ్యా. కోత విస్తారంగా ఉంది, కోయి వారు కొద్ది మందే ఉన్నారని సెలవిచ్చిన దేవుడవయ్యా. అయ్యా మరి కోత పని కొరకు యజమానుని వేడుకొనుడి అని సెలవిచ్చిన దేవుడు తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా మరి తండ్రి మరి అనేక మంది బిడ్డలతో ప్రభువా మీరు మాట్లాడండి. అనేక మందిని ప్రభువా నీ పని కొరకు సిద్ధపరచమని బ్రతిమలాడుచున్నానయ్యా. అయ్యా మరి ఎంతో మంది యవ్వనస్తులు తండ్రి నశించిపోతున్నారు నాయన, ప్రేమ పేరుట నశించిపోతున్నారయ్యా. అయ్యా మరి తండ్రి దురలవాట్ల చేత నశించిపోతున్నారు నాయన, చెడ్డ అలవాట్ల చేత నశించిపోతున్నారు తండ్రి. మీరే వారిని అందరినీ ప్రభువా నీ వైపు త్రిప్పమని వేడుకొనుచున్నానయ్యా. అయ్యా మరి నరుడు యవ్వన కాలంలో నీ కాడి మోయట మేలు అని సెలవిచ్చిన దేవుడవయ్యా. అయ్యా మరి తండ్రి ప్రతి ఒక్క నరుడు తండ్రి యవ్వన కాలమున నీ కాడి మోయటకు ప్రభువా నాయన నీ సహాయమును దయచేయమని వేడుకొనుచున్నాను తండ్రి. నీకు వందనములు దేవా, నీకు స్తోత్రములు యేసయ్యా. నీ పాదములకే స్తోత్రములు తండ్రి. అయ్యా నువ్వు రక్షించే దేవుడవు, కాపాడే దేవుడవు తండ్రి. ప్రతి బిడ్డను ప్రభువా నీ కృపలో భద్రపరచుకో నాయన. ప్రతి ఒక్కరిని తండ్రి మీరు దీవించండి అయ్యా, ఆశీర్వదించండి నాయన. యవ్వనస్తులను ప్రభువా నీ పని కొరకు సిద్ధపరచండి అయ్యా. అయ్యా నీ పని కొరకు సిద్ధపరచుకో తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన.
ఎంతో మంది యవ్వనస్తులు ప్రభు సినిమాల వెంట పరిగెడుతున్నారు అయ్యా. మరి తండ్రి ఉద్యోగాల వెంట పరిగెడుతున్నారు నాయన, రాజకీయాల వెంట పరిగెడుతున్నారు తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. అయ్యా మరి నీ వెంట పరిగెత్తుటకు తండ్రి, నీ పని కొరకు ప్రయాసపడుటకు దేవా, నీ పని చేయుటకు కావలసిన మనసును ప్రతి ఒక్క యవ్వనస్తునికి దేవా మీరు దయచేయమని వేడుకొనుచున్నాను తండ్రి. నీకు వందనములు ప్రభువా, నీకు స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రభువా. జీవము గల మా దేవా, నీ పాదాలకే స్తోత్రములు తండ్రి. ఆశ్చర్యకరుడా, నీ పాదములకే స్తోత్రములు తండ్రి. ఆలోచనకర్త, నీ పాదములకే స్తోత్రములు తండ్రి. నీ సహాయమును దయచేయండి ప్రభువా. ప్రతి బిడ్డను తండ్రి నీ పని కొరకు సిద్ధపరచుకో తండ్రి. అయ్యా మరి ఎంతమంది బిడ్డలైతే ప్రభువా మరి నాయన నీ పనిలో తండ్రి అన్యాయం చేస్తున్నారు తండ్రి, మోసం చేస్తున్నారు ప్రభువా. అయ్యా మరి సేవ పేరట తండ్రి అనేక మందిని సేవకు తీసుకొని ప్రభువా మరి నాయన వారి జీవితాలతో ఆడుకుంటున్నారు ప్రభువా. అటువంటి సేవకులతో తండ్రి మీరు మాట్లాడండి నాయన. నీ పాదములకై స్తోత్రములు తండ్రి. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను నాయన. ఎటు కాని జీవితాలను చేస్తున్నారు ప్రభువా. అయ్యా మరి నట్టేట వాళ్ళ జీవితాలను ప్రభువా నాశనం చేస్తున్నారు అయ్యా. మీరెవరితో మాట్లాడమని బ్రతిమలాడుచున్నాను. ఎంతమంది అయితే అబద్ధ బోధకులు ఉన్నారో తండ్రి, అబద్ధ బోధకులు అయ్యా మరి బయలుదేరి ఉన్నారని తండ్రి నాయనను సెలవిచ్చినటువంటి దేవుడవు తండ్రి. మరి ఎంతమంది బిడ్డలైతే ప్రభువా నాయన అనేకులను మోసం చేస్తున్నారు తండ్రి. అయ్యా మరి వారు చేయవలసినది చేయకుండా దేవా మరి నాయన నీ వాక్య ప్రకారంగా బోధించకుండా తండ్రి వారి ఇష్టానుసారంగా బోధిస్తున్నారు ప్రభువా. దేవా మీరే వారితో మాట్లాడమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకి స్తోత్రములు నాయన. యేసయ్యా మీరే ప్రభువా అబద్ధ బోధకులతో మాట్లాడండి తండ్రి. నీ పాదములకి స్తోత్రములు నాయన. దొంగతనము, హత్య, నాశనము చేయుటకు వచ్చునని సెలవిచ్చిన దేవుడవు తండ్రి. నీ పాదములకి స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. అబద్ధ బోధకులు తండ్రి నీ నామములో మారుమనసు పొందుటకు సహాయం చేయండి. ఎంతమంది అయితే దొంగలు ఉన్నారో తండ్రి మరి నాయన దొంగలతో ప్రభువా మీరు మాట్లాడమని వేడుకొనుచున్నానయ్యా. అయ్యా మరి దొంగలకు దేవుని రాజ్యం లేదని సెలవిచ్చిన దేవుడవయ్యా. అయ్యా మరి దొంగతనం, హత్య, నాశనం చేయుటకు వచ్చినని సెలవిచ్చిన దేవుడవు తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. అయ్యా మరి రకరకాలైనటువంటి గ్యాంగులు బయలుదేరి ఉన్నాయి తండ్రి. చెడ్డీ గ్యాంగ్ అని, దార్ గ్యాంగ్ అని ప్రభువా, మరి బ్లేడ్ గ్యాంగ్ అని ప్రభువా మరి తండ్రి. అయ్యా మరి ఇలాంటి దొంగల ముఠాలు తండ్రి సమాజంలోనికి బయలుదేరి ఉన్నాయి నాయన. ఆ దొంగలందరితో ప్రభువా మీరు మాట్లాడండి తండ్రి. యేసయ్యా నీకు స్తోత్రములు ప్రభువా. యేసయ్యా నీకు వందనములు నాయన. అయ్యా మీరే వారికి మారు మనస్సును దయచేయండి ప్రభువా. నీ రక్షణను దయచేయండి తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. ఆ దొంగలను మార్చండి ప్రభువా. సిలువలో ఉన్నటువంటి దొంగను మార్చినటువంటి దేవుడు తండ్రి. నీ పాదములకే స్తోత్రములు ప్రభువా. నువ్వు మాట్లాడినప్పుడు ఆ దొంగ మారు మనసు పొంది ఉన్నాడు అయ్యా. నేడు నువ్వు నాతో కూడా పరదేశిలో ఉందువని ఆ దొంగతో సెలవిచ్చినటువంటి దేవుడవు తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. అయ్యా మరి అనేక మంది దొంగతనాలు చేస్తున్నారు అయ్యా. ఏటీఎంలలో దొంగతనాలు చేస్తున్నారు అయ్యా. చెడ్డీ గ్యాంగ్ అని ప్రభువా. అయ్యా మరి బ్యాంకులలో దొంగతనాలు చేస్తున్నారు. యేసయ్య షాపులలో దొంగతనాలు చేస్తున్నారు నాయన. అయ్యా మరి దొంగలకు దేవుని రాజ్యం లేదని సెలవిచ్చిన దేవుడవు తండ్రి. ఎంతమంది అయితే దొంగతనాలనే పాపంలో జీవిస్తున్నారు, అంధకారంలో జీవిస్తున్నారు ప్రభువా. వారిని విడిపించమని వేడుకొనుచున్నానయ్యా. అయ్యా మరి వారి పొట్ట పోషణ కొరకు తండ్రి, కుటుంబ పోషణ కొరకు అలాంటి దొంగతనాలు చేయకుండా ప్రభువా, ఇతరులకు హాని కలిగించకుండా దేవాని సహాయం దయచేయమని వేడుకొనుచున్నాను ప్రభువా. మరి ఎంతమంది అయితే సైబర్ నేరగాళ్ళు ఉన్నారు తండ్రి. అయ్యా మరి తండ్రి నాయన. అయ్యా సైబర్ క్రైమ్ చేత అనేక మంది అకౌంట్లు హ్యాక్ చేసి ప్రభువా ఎంతమంది అయితే తండ్రి అయ్యా మరి అనేక మంది అకౌంట్లలో ఉన్నటువంటి డబ్బులు దొంగిలిస్తున్నారు తండ్రి. దేవా సైబర్ నేరగాళ్ళతో తండ్రి మీరు మాట్లాడండి నాయన. నీ పాదములకే స్తోత్రములు తండ్రి. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా మరి ఎంతమంది సైబర్ నేరాలు చేస్తున్నారో తండ్రి. దేవా మీరే వారందరితో మాట్లాడండి ప్రభా. అయ్యా నీ నామములో వారిని మార్చండి తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. దేవా మరి ఎంతమంది అయితే ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు తండ్రి. దేవా మరి ఫోన్ ట్యాపింగ్ చేయకుండా సహాయం చేయమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకే స్తోత్రములు ప్రభా. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నానయ్యా. రక్షించే దేవుడవు, కాపాడే దేవుడవయ్యా, కృపను చూపించే దేవుడవు తండ్రి. నీకు వందనములు ప్రభా. నీకు స్తోత్రములు నాయన. యేసయ్యా నీ పాదములకే స్తోత్రములు
స్తోత్రములు తండ్రి. జీవము గల మా దేవా, నీ పాదములకే స్తోత్రములు తండ్రి. సర్వశక్తి మంతుడా, నీ పాదాలకే స్తోత్రములు నాయన. రక్షించే దేవుడవు, కాపాడే దేవుడవయ్యా, కృపను చూపించే దేవుడవు తండ్రి. నీకు వందనాలు ప్రభువా. ఈ సమయమందు నాయన అయ్యా మరి ప్రతి బిడ్డ నిమిత్తము ప్రార్థిస్తున్నాము తండ్రి, మొరపెడుతున్నామయ్యా. మీరే వారందరి జీవితాలలో ప్రభువా నీ కార్యమును జరిగించండి యేసయ్యా. నీ వెలుగు చేత నింపండి ప్రభువా, నీ ప్రసన్నత చేత నింపండి తండ్రి. ఎంతమంది బిడ్డలైతే అంధకారంలో చీకటిలో నలిగిపోతున్నారు తండ్రి, దేవా వారిని నీ వెలుగులోనికి నడిపించండి అయ్యా. అయ్యా నీ సన్నిధి లేక, నీ ప్రార్థన లేక, సరైనటువంటి వాక్యము లేక ప్రభువా ఎంతమంది బిడ్డలైతే తండ్రి పాపంలో, అంధకారంలో, చీకటిలో జీవిస్తున్నారు తండ్రి. మీరెవరిని నాయన నీ వెలుగులోనికి నడిపించమని వేడుకొనుచున్నాను ప్రభువా నా తండ్రి. నీ పాదములకి స్తోత్రములు నాయన. ఎంతమంది బిడ్డలైతే ప్రభువా వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారో దేవా, అయ్యా మరి వారి వివాహాలు తండ్రి నీ నామములో జరుగుటకు సహాయం చేయండి దేవా. మరి నాయన అయ్యా దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు ఎవడు విడదీయకూడదని సెలవిచ్చిన దేవుడవయ్యా. అయ్యా మరి తండ్రి ప్రతి బిడ్డ వివాహము తండ్రి నీ నామములో జరుగుటకు నీ కృపను చూపించమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఎంతమంది బిడ్డలైతే అనారోగ్య సమస్యల చేత తండ్రి హాస్పిటల్లో ఉన్నారో ప్రభువా, వారిని దర్శించండి నాయన. అయ్యా మరి కాళ్ళ నొప్పుల చేత, కీళ్ళ వాతం చేత ప్రభువా, కండరాల బలహీనత చేత నాయన, అయ్యా నడుము నొప్పి చేత, తలనొప్పి చేత ప్రభువా, యేసయ్య మరి ఊపిరితిత్తుల నంజు చేత తండ్రి దేవా, మరి నాయన చర్మ వ్యాధుల చేత ప్రభువా ఎంతమంది బిడ్డలైతే హాస్పిటల్లో ఉన్నారో తండ్రి వారందరినీ మీరు బాగు చేయమని వేడుకొనుచున్నాను. ఎంతమంది బిడ్డలైతే యేసయ్య మరి నాయన ప్రమాదాలు జరిగి కాళ్ళు చేతులు పోగొట్టుకొని తండ్రి అయ్యా మరి ఎముకలు విరిగి తండ్రి హాస్పిటల్లో బాధపడుతున్నారు నాయన. ఆ నొప్పిని తట్టుకోలేకపోతున్నారు తండ్రి. మీరే వారిని అందరినీ ప్రభువా నాయన బాగు చేయండి అయ్యా. వారి ఎముకల అతుకుటకు తండ్రి నీ కృపను చూపించమని వేడుకొనుచున్నాను దేవా. నీ పాదములకే స్తోత్రములు ప్రభువా. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను తండ్రి. మా రక్షకుడా నీ పాదాలకే స్తోత్రములు అయ్యా. నీకు వందనములు దేవా, నీకు స్తోత్రములు యేసయ్యా. నీ పాదములకే స్తోత్రములు నాయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రక్షించే దేవుడవు, కాపాడే దేవుడవు, కృపను చూపించే దేవుడవు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. ఈ సమయమందు తండ్రి మా నాయకుల కొరకు, మా అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. మా నాయకులను దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. మరి వారి పరిపాలనలో తండ్రి ప్రజలకు ఉపయోగపడే పథకాలు అమలులోనికి తెచ్చుటకు సహాయం చేయండి నాయన. తండ్రి నీతిగా, యథార్థముగా ప్రభువా అయ్యా నా తండ్రి నాయన నీ ఎదుట నిర్దోషులుగా ప్రభువా వారి పరిపాలన చేయుటకు సహాయం చేయండి తండ్రి. నీ పాదములకి స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. లంచగొండులతో మీరు మాట్లాడండి, అబద్ధికులతో మీరు మాట్లాడండి తండ్రి. నీ పాదములకి స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా నీ సహాయం దయచే ప్రభువా. యేసయ్యా నీ సహాయం దయచే తండ్రి. నీ పాదములకి స్తోత్రములు నాయన. అయ్యా మరి సమయమందు తండ్రి అయ్యా మా ప్రకృతిని తండ్రి, మా వాతావరణం కొరకు ప్రార్థిస్తున్నాము నాయన. మా వాతావరణాన్ని అనుకూలపరచండి తండ్రి. వర్షాలను దయచేయండి ప్రభువా. అయ్యా మరి భూమి కొరకు వర్షమును సిద్ధపరిచిన దేవుడో తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. వర్షాలను ప్రభువా నీ నామములో కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము తండ్రి నాయన. అయ్యా మంచి వర్షాలను తండ్రి మాకు దయచేయండి దేవా. నీ పాదాలకి స్తోత్రములు తండ్రి. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఇది ఎంతమంది బిడ్డలైతే అనారోగ్య సమస్యల చేత బాధపడుతున్నారో ప్రభువా, మీరే వారిని విడిపించమని వేడుకొనుచున్నాను అయ్యా. మరి స్వస్థపరచు యెహోవాను నేనే అని సెలవిచ్చిన దేవుడు ప్రభువా. ఎంతమంది బిడ్డలైతే తండ్రి క్యాన్సర్ చేత, ఎయిడ్స్ చేత ప్రభువా అయ్యా మరి పక్షవాతం చేత బాధపడుతున్నారో తండ్రి, మీరే వారిని విడిపించండి ప్రభువా. వారికి స్వస్థతను దయచేయండి నాయన. నా తండ్రి నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా 38 సంవత్సరాల పక్షవాత రోగిని యేసయ్యాను స్వస్థపరిచినటువంటి దేవుడవు అయ్యా. మరి పక్షవాతం చేత పడి ఉన్నటువంటి ఒక మనుష్యుణ్ణి అయ్యా మరి 4 మనుషులు ప్రభువా మంచముతోనే అయ్యా నువ్వు కూర్చున్నటువంటి ఇల్లు పైకప్పు తీసి
తీసి తండ్రి నీ ముందు దించినప్పుడు యేసయ్య ఆ పక్షవాత రోగిని స్వస్థపరిచిన దేవుడువు, నీ పాపాలు క్షమింపబడి ఉన్నవి, నీ మంచం ఎత్తుకొని నడువుము అన్నప్పుడు యేసయ్య వాడు తన మంచం ఎత్తుకొని నడిచి ఉన్నాడు. అయ్యా అయ్యా మరి తండ్రి ఎంతమంది బిడ్డలైతే ప్రభువ అనేక సంవత్సరాల నుండి నెలల నుండి అయ్యా మరి పక్షవాతం చేత బాధపడుతూ మంచాలలో పడి ఉన్నారు తండ్రి, మీరే వారిని అందరినీ తండ్రి స్వస్థపరచమని వేడుకొనుచున్నాను. యేసయ్య స్వస్థపరచండి తండ్రి, స్వస్థపరచండి ప్రభువా. అయ్యా వారికి విడుదల దయచేయండి తండ్రి, నీ పాదములకే స్తోత్రములు నాయన. ఎంతమంది బిడ్డలైతే నడుము నొప్పి చేత బాధపడుతున్నారో తండ్రి, భయంకరమైన నడుము నొప్పి చేత అయ్యా మరి వంగి పని చేసుకోలేకపోతున్నారు తండ్రి, ఊడవలేకపోతున్నాము అయ్యా, మరి ఏ పని కూడా మేము చేసుకోలేకపోతున్నామని తండ్రి ఎంతమంది బిడ్డలైతే బాధపడుతున్నారో ప్రభువా, మీరు వారిని స్వస్థపరచమని వేడుకొనుచున్నాను. అయ్యా మరి 18 సంవత్సరాలు నడుము వంగిపోయినటువంటి స్త్రీని దేవాను బాగు చేసినటువంటి దేవుడు తండ్రి, నీ పాదములకి స్తోత్రములు నాయన. ఎంతమంది బిడ్డలైతే భయంకరమైనటువంటి నడుము నొప్పి చేత, తీవ్రమైనటువంటి నడుము నొప్పి చేత బాధపడుతున్నారు తండ్రి, మీరే వారిని విడిపించమని వేడుకొనుచున్నాను తండ్రి, నీ పాదములకి స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా మరి సమయమందు ప్రభువా ప్రతి బిడ్డ చేస్తున్నటువంటి ప్రార్థన మనవులను ప్రభువా నీ పాద సన్నిధికి చేర్చుకో నాయన. నీ సహాయమును దయచేయండి తండ్రి, నీకు వందనాలు ప్రభువా, నీకు స్తోత్రములు నాయన. రక్షించే దేవుడవు, కాపాడే దేవుడవు తండ్రి, అయ్యా నువ్వు కృపను చూపించే దేవుడవు తండ్రి, నీ పాదములకి స్తోత్రములు నాయన. యేసయ్యా యేసయ్యా నీ సహాయము దయచేయండి ప్రభువా, అయ్యా నీ సహాయం దయచేయండి తండ్రి, నీకు వందనాలు ప్రభువా. మాతో మాట్లాడు దేవా, నీ స్వరాన్ని వినిపించు ప్రభువా. అయ్యా మెల్లనైనటువంటి నీ స్వరాన్ని తండ్రి దినమంతట్లో తండ్రి ప్రతి బిడ్డను ప్రభువా అయ్యా నీ రెక్కల కింద భద్రపరుచుకో తండ్రి, నీ రెక్కల కింద కాపుదల దయచే నాయన. అయ్యా అయ్యా నీవే రక్షించి కాపాడి నీ కృపలో భద్రపరచుకొను అని అడిగినవన్నీ దయచేసినందుకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగో భూమి అందు అలాగో నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారము నేడు మాకు దయచేయండి, మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారము మా రుణములను మీరు క్షమించండి, మమ్మ శోధనలోనికి తేనీక దుష్టు నుండి తప్పించండి, ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంతరం నీదే ఉన్న తండ్రి, ఆమేన్. ఇంతవరకు మాతో ప్రార్థనలు ఏకీభవించి ప్రార్థించినటువంటి ప్రతి ఒక్క బిడ్డను దేవుడు దీవించి ఆశీర్వదించి అభివృద్ధి పరచును గాక, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.